ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో తీస్తున్నట్లు నటిస్తున్నాడు. కాని అతను రహస్యంగా కెమెరాను తన వెనుక ఉన్న సైనిక రక్షణ మ్యాప్ వైపు తిప్పాడు. ఆ మ్యాప్లో సరిహద్దు వద్ద ఆయుధాల స్థానాలు, సైనికుల లొకేషన్ వివరాలు పూర్తిగా ఉన్నాయి. అదే సమయంలో ఒక అధికారి లోపలికి వచ్చాడు. ఆ వ్యక్తి తక్షణమే తాను ఎటువంటి ఫోటోలు తీయలేదని అబద్ధం చెప్పాడు. ఎందుకంటే అతను ఆ అధికారి చిన్న చెల్లెలి భర్త. అధికారి అప్పుడు ఏమీ అనలేదు. కాని వారు వెళ్లగానే అతనికి సందేహం వచ్చింది. ఆ వ్యక్తి నిలబడిన స్థలం మొత్తం మిలిటరీ మ్యాప్ను కవర్ చేయడానికి సరైన యాంగిల్. అదే రోజు ఆ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ను ఫోటోల సాకుతో సరిహద్దు ప్రాంతానికి తీసుకువచ్చాడు. అతని అసలు ఉద్దేశం మరింత సైనిక రహస్యాల ఫోటోలు తీయడం. అతను త్వరగా అమ్మాయిని వేరే చోటికి పంపించి పాత కెమెరా తీసి సరిహద్దు వద్ద వేగంగా ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. అతనికి తెలియదు, ఆ అధికారి అతని వెనుక ఉన్నాడు. దూరదర్శిని, బైనాక్యులర్స్ తో అన్నీ చూస్తున్నాడు. అయితే అతనికి అలర్ట్ అవ్వకుండా ఉండేందుకు అధికారి ఆపలేదు. వారు తిరిగి వచ్చినప్పుడు ఆ అధికారి వారిని రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం బయలుదేరమని చెప్పాడు. ఆ వ్యక్తి సంతోషించి వెంటనే ఒప్పుకున్నాడు. గూఢచారి అయినందున అతను మరింత రహస్య సమాచారం సేకరించవచ్చని భావించాడు. కాని దానికి బదులుగా అధికారి వారిని నేరుగా డైరెక్టర్ విచారణ గదిలోకి తీసుకెళ్లాడు. అయితే ఖచ్చితమైన ఆధారం లేకపోవడంతో డైరెక్టర్ కొన్ని సామాన్య ప్రశ్నలు మాత్రమే అడగగలిగాడు. ఆ రాత్రి అతని గర్ల్ ఫ్రెండ్ మేకప్ వేసుకుంటుండగా ఆ గూఢచారి త్వరగా తన నోట్బుక్ను తీసి దానిని మిలిటరీ మ్యాప్ డేటాతో సరిపోల్చడం మొదలుపెట్టాడు. సరిగా అప్పుడే ఆ అధికారి తన టీంతో లోపలికి వచ్చాడు. వారు పగటిపూట జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చామని అన్నారు. ఆ తర్వాత వారు ఆ వ్యక్తిని తమతో కూర్చుని మద్యం సేవించమని ఆహ్వానించారు. వారు అతనికి నిరంతరం మద్యం పోస్తూ ఉన్నారు. కొద్దిసేపటికే ఆ గూఢచారి మత్తులో మునిగిపోయి స్పృహ కోల్పోయాడు. అధికారి నెమ్మదిగా అతని బ్రీఫ్ కేసును తెరిచాడు. లోపల అతనికి అనేక చట్టవిరుద్ధ వస్తువులు దొరికాయి. వాటితో పాటు సరిహద్దు రక్షణ మ్యాప్ కూడా. అధికారి వెంటనే ఈ సమాచారం మొత్తాన్ని డైరెక్టర్కు ఇచ్చారు. ఆపరేషన్ విభాగం వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసింది. పరిస్థితులను చూసి డ్రగ్స్ స్మగ్లర్ల ముఠా దేశ సరిహద్దులోని బలహీన పాయింట్లను వెతుకుతోందని వారికి అర్థమైంది. జనరల్ వెంటనే ఈ సమాచారం ఆధారంగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ రాత్రి తరువాత ఆ గూఢచారి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అతను రహస్యంగా మిలిటరీ బేస్ నుండి కారు తీసుకుని బయలుదేరాడు. అతను వెళ్లాల్సిన దారిలో అధికారి టీం అప్పటికే పొంచి ఉండి అతని కోసం వేచి ఉందని అతనికి తెలియదు. గూఢచారి కారు ఆపగానే అతని సహచరులు కూడా చీకట్లో చురుకయ్యారు. ఇదంతా దగ్గరలోనే దాగి